టు డిటివి నేను సహస్రం ముందుగా ఇవాల్టి అప్డేట్ చూద్దాం. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసం అంతా ఇంత కాదని మాజీ సీఎం జగన్ విమర్శించారు. విద్య, వైద్యం, వ్యవసాయంతో పాటు అన్ని రంగాల్లోనూ విధ్వంసమేనని ఆయన మండిపడ్డారు. తాడేపల్లిలో ఆయన వైసీపీ జిల్లా అధ్యక్షులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. పాలనలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలి అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వచ్చే నెల 10 నుంచి జరగబోయే మిస్ వరల్డ్ పోటీలు సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పోటీల నిర్వహణపై హైదరాబాద్లో ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. కాంపిటీషన్కు వచ్చే అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకూడదు. వారు హైదరాబాద్లోని చారిత్రక కట్టడాలు చూసేందుకు ఏర్పాట్లు చేయాలి. విమానాశ్రయం, హోటళ్ల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. హైకోర్టులో కూడా దీని గురించి మాట్లాడతామని చెప్పారు. భూదాన్ భూముల అంశంపై 3 ఐపీఎస్ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. 27 మంది అధికారుల భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఇటీవల తీర్పునిచ్చింది. ఈ తీర్పును 3 ఐపీఎస్లు మహేష్ భగవత్, స్వాతి లక్రా, సౌమ్య మిశ్రా అపీల్ చేశారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తల వేళ పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన వ్యక్తిని కొందరు కొట్టి చంపారు. కర్ణాటకలోని మంగళూరులో ఈ నెల 27వ తారీఖున స్థానిక క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఒక వ్యక్తి పాక్కు మద్దతుగా స్లోగన్స్ చేశారు. ఆగ్రహంతో మిగతా వారు అతన్ని కొట్టి చంపేశారు. ఈ కేసులో పోలీసులు 15 మందిని అరెస్ట్ చేశారు. అయితే బాధితుడు ఎవరనే దానిపై విచారణ చేపడతామని కేఏ హోంమంత్రి పరమేశ్వర్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో తీవ్రమైన లోపాలున్నట్టు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. తుమ్మడిహట్టి దగ్గర కాకుండా మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మించడమే అతిపెద్ద తప్పని ఎన్డీఎస్ఏ చెప్పింది. కమిషన్ల కోసం గత ప్రభుత్వ నేతలు ప్రాజెక్టు అంచనాలను పెంచుకుంటూ పోయారు. 80,000 కోట్లకు అనుమతులు తీసుకుని 1,00,000 కోట్లు దాటించారని మీడియా సమావేశంలో పేర్కొన్నారు. బాలీవుడ్ నుంచి చావా రేంజ్లో కేసరి వీర్ అనే చిత్రం రాబోతుంది. తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. తుగ్లక్ వ్యతిరేకంగా సోమనాథ్ ఆలయాన్ని కాపాడేందుకు పోరాడిన వీర్ హమీద్ గోహిల్ జీవిత ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి ప్రిన్స్ ధీమన్ దర్శకత్వం వహించగా సూరజ్ పంచోలి, సునీల్ శెట్టి, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలు పోషించారు. మే 16న ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ మూవీ విడుదల కాబోతున్నట్లు తెలుస్తుంది. తమిళనాడు నీలగిరి జిల్లాలో పోలీస్ స్టేషన్లోకి చిరుతపులి ప్రవేశించింది. నిన్న రాత్రి 8:30 సమయంలో రోడ్డు పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్లోకి పులి వెళ్ళగా అది గమనించిన ఓ కానిస్టేబుల్ అలర్ట్ అయ్యారు. లోపల ఎవరూ కనిపించకపోవడంతో అక్కడి నుంచి పులి బయటకు వెళ్ళిపోయింది. లోపలే ఉన్న కానిస్టేబుల్ వెంటనే తలుపులు మూసేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సీసీటీవీలో రికార్డ్ అయింది. భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ ఫాస్ట్గా ట్రేడ్ అవుతున్నాయి. ఆటో షేర్లు ప్రారంభ స్టేషన్లో భారీ లాభాలు ప్రారంభమయ్యాయి. టాటా మోటార్స్, సంవర్ధన, మదర్సన్ ఇంటర్నేషనల్, సోనాభి, ఎల్డబ్ల్యూ తదితర స్టాక్స్ ఎగిశాయి. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఇటీవల ఆటో పార్ట్స్ దిగుమతులపై విధించిన 25% టారిఫ్ను తగ్గించాలని చూస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అక్కడ అధికారులు వెల్లడించారు ఈ విషయం మీద. ఇక ఈ వార్త ఆటో సెక్టర్లపై సానుకూలంగా ప్రభావం చూపిస్తుందని అంటున్నారు నిపుణులు. రైట్, ఇవాల్టి అప్డేట్స్ చూసారు కదా. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ డిటివి న్యూస్.